హలో గైస్, మై సెల్ఫ్ ఈశ్వర్ కుమార్. మనం ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. 21 డిసెంబర్ 2021 రైట్. సో మనకి ఇప్పుడు ఈ మంత్లో కానీ నెక్స్ట్ మంత్లో వివిధ ఎగ్జామ్స్ ఉండడం జరిగింది. ఆర్ఆర్బీ కావచ్చు, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కావచ్చు, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ కావచ్చు, అదేవిధంగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కూడా జరగబోయే ఎగ్జామ్స్కి క్యాలెండర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ అన్ని ఎగ్జామ్స్కి కూడా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్స్ చాలా ఉపయోగపడుతుంది. అయితే మన కరెంట్ అఫైర్స్లో ప్రతిరోజు కూడా ఒక ఇంపార్టెంట్ కొటేషన్ అనేది మనం చూద్దాం. ఈరోజు కొటేషన్ వచ్చేసి చూద్దామండి. ఏం కొటేషన్ అంటే, ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, ఓకే, వాట్ యు థింక్ యూ బికమ్. ద మైండ్ ఈజ్ ఎవ్రీథింగ్, వాట్ యు థింక్ యూ బికమ్. ఈ కొటేషన్ ఎవరు చెప్పారంటే బుద్ధ చెప్పారు. అంటే మనం ఏమైతే బలంగా అనుకుంటున్నామో, మనం ఏమైతే అవ్వాలి అనుకుంటున్నామో దానికి మనం కనుక వర్క్ చేసినట్టయితే ఖచ్చితంగా చేరుతాము. మనం ఒక ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాం, అది మైండ్లో మనకి బలంగా ఉందనుకోండి, ఖచ్చితంగా ఆఫీసర్ అవుతాం. ఓకే, సో దిస్ ఈస్ ద కొటేషన్. ఈరోజు మనము కరెంట్ అఫైర్స్కి ముందు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో తెలిసిన వారు కామెంట్ బాక్స్లో ఆన్సర్ ఇవ్వండి, తెలియని వారు కూడా ట్రై చేయండి. మన తర్వాతి క్వశ్చన్కి ఆన్సర్ అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ మొదటి క్వశ్చన్ ఏంటది? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, రైట్. సో BCCI హ్యాస్ ఫార్మ్డ్ ఏ కమిటీ ఫర్ ది డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెటర్స్ ఆఫ్ ది కంట్రీ. హూ ఇస్ ద ప్రెసెంట్ సెక్రటరీ ఆఫ్ BCCI? ఇప్పుడు మనకి ఏంటంటే BCCIలో ఒక కమిటీ అనేది ఫామ్ అవడం జరిగింది. అది ఎవరి కోసం అండి? డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్, క్రికెటర్స్ కోసం ఈ యొక్క కమిటీ అనేది ఫామ్ అయింది. అయితే సో జరిగింది. సో అది జరగడం వల్లనే ఈ యొక్క న్యూస్ అనేది వార్తల్లోకి రావడం జరిగింది. అయితే మనం అడిగే క్వశ్చన్ ఏంటంటే, హూ ఇస్ ద ప్రెసెంట్ సెక్రటరీ ఆఫ్ BCCI? హూ ఇస్ ద ప్రెసెంట్ సెక్రటరీ ఆఫ్ BCCI? చూడండి ఆప్షన్స్: సౌరభ్ గంగోలీ, ఓకే, బి వచ్చేసి జైషా, సి వచ్చేసి రాజీవ్ శుక్లా, డి వచ్చేసి రాహుల్ ద్రావిడ్. ఓకే, సో ఇచ్చిన ఆప్షన్స్లో ఏదైతే కరెక్ట్ అనుకుంటున్నారో మీరు ఆన్సర్ పెట్టండి, ట్రై చేయండి. అది తప్ప రైట్ అనేది మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం, మీరైతే ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ స్టేట్ హ్యాస్ టాప్డ్ ఫౌండేషనల్ లిటరసీ ఇండెక్స్ 2021 ఇన్ ద లార్జెస్ట్ స్టేట్స్ కేటగిరీ? మళ్ళీ రీసెంట్గా పోయిన కరెంట్ అఫైర్స్ చూసుకున్నట్లయితే ఫౌండేషనల్ లిటరసీ ఇండెక్స్ 2021 అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ రిలీజ్ చేసిన రిపోర్ట్లో ఏ యొక్క రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది అనేది క్వశ్చన్. ఆప్షన్స్ ఇచ్చాము: ఏ వెస్ట్ బెంగాల్, బి గుజరాత్, సి కర్ణాటక, డి తెలంగాణ. తెలియని వారు ట్రై చేయండి, తెలిసిన వారు సరైన జవాబు చెప్పండి. మనం చివరిలో దీని యొక్క డిస్కషన్ అనేది చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. సెంటర్ హ్యాస్ గ్రాంటెడ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ టు సెటప్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ జనరేటింగ్ సైట్ ఇన్ విచ్ స్టేట్? రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపినది. ఎందుకోసం? న్యూక్లియర్ ప్లాంట్స్ అనేది పెట్టడానికి. అవి సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదం తెలిపినది ఏ రాష్ట్రంలో న్యూక్లియర్ ప్లాంట్స్ పెట్టడానికి? ఆప్షన్స్: మహారాష్ట్ర, బి తెలంగాణ, సి ఆంధ్రప్రదేశ్, డి రాజస్థాన్. చక్కచక్క ఆన్సర్స్ పెట్టేయండి. తెలిసినా తెలియకపోయినా ట్రై చేయండి. ట్రై చేస్తే మనకి తప్పో రైట్ అనేది తెలుస్తుంది. మన ప్రయత్నం అనేది చేయాలండి. వివిధ ప్రయత్నాలు చేస్తేనే మనము ఈ ఎగ్జామ్స్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అవ్వగలం. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ నేషన్ హ్యాస్ హానర్డ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇట్స్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ నగ్డక్ పెల్గి కోర్లో? మనము గతంలో జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ సెషన్లో దీన్ని డిస్కస్ చేశాము. సో మీరు ఆన్సర్ చేస్తే ఏమవుతుందంటే మీరు ఎంత మేరకు నేర్చుకుంటున్నారు అనేది మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకే, సో ఆప్షన్స్ వచ్చేసి భూటాన్, బి మలేషియా, సి ఇండోనేషియా, డి శ్రీలంక. చక్కచక్క ఆన్సర్స్ ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ నేషన్ హ్యాస్ బ్యాన్డ్ లాఫింగ్, డ్రింకింగ్ అండ్ షాపింగ్ ఫర్ 11 days? ఓకే, ఏ దేశము తమ యొక్క ప్రజలు నవ్వకూడదు, నీళ్లు తాగకూడదు, షాపింగ్ చేయకూడదు అనేసి ఒక ఆంక్షలు పెట్టడం జరిగింది. ఈ యొక్క ఆంక్షల్ని 11 రోజులు పెట్టారు. సో అట్లాంటి పెట్టిన దేశం ఏమిటి? ఇట్లాంటి పనులు చేసే దేశము ఏమి అయి ఉందో మీరు ఊహించి ఆన్సర్ పెట్టేసేయండి. తెలిసిన వారు కరెక్ట్ ఆన్సర్ పెట్టండి, తెలియని వారు ఊహించి పెట్టండి, తప్పులేదు. మనం సరైన జవాబు చివరిలో తెలుసుకుందాం. ఓకే అండి. ఇంకో క్వశ్చన్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ ఫోర్సెస్? చాలా సింపుల్ క్వశ్చన్, మనం 6th క్లాస్లో కూడా చదువుకొని ఉన్నాము. తెలిసిన వారు కరెక్ట్ జవాబు పెట్టేసేయండి. ఆప్షన్స్: ఏ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే క్రింద ఇచ్చిన వారిలో ఎవరు సుప్రీం కమాండర్? క్రింద ఇచ్చిన వారిలో
సుప్రీం కమాండర్ ఫర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీకి సుప్రీం కమాండర్ ఎవరు? ఆప్షన్స్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, బి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, డి డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. 4 ఆప్షన్స్. తెలిసిన వారు ఆన్సర్ పెట్టేసేయండి, తెలియని వారు కూడా పెట్టేయండి, తప్పైతే ఏముంది, రైట్ ఏదో తెలుసుకుందాం. ఓకే, నెక్స్ట్, హూ అమంగ్ ది ఫాలోయింగ్ రిజర్వ్స్ ది రైట్ టు ఇన్స్టేట్ ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? రాజ్యాంగంలో మార్పు చేయాలంటే ఎవరికి హక్కు ఉంది? రాజ్యాంగంని మార్పు చేయాలంటే ఎవరికి హక్కు ఉంది అనేది క్వశ్చన్. ఇచ్చిన ఆప్షన్స్ ఏంటంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, బి పార్లమెంట్ ఆఫ్ ఇండియా, సి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ డి యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, తెలిసిన వారు ఆన్సర్ పెట్టేయండి, చక్క పెట్టేయండి. నెక్స్ట్ 8th క్వశ్చన్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అబ్టైన్ ఇండియన్ సిటిజన్షిప్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేస్? ఓకే, సో క్రింద ఇచ్చిన వాటిల్లో దేని ప్రకారం ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవడానికి అర్హత ఉండదు, దేని ప్రకారం ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవడానికి అర్హత ఉండదు అనేది. సో ఆప్షన్ ఏ నేచురలైజేషన్, బి బర్త్ అండ్ డిసెంట్, సి డిపాజిటింగ్ మనీ ఇన్ ఇండియన్ బ్యాంక్స్, డి ఇన్కార్పొరేషన్ ఆఫ్ న్యూ టెరిటరీ బై ఇండియా. తెలిసిన వారు ఆన్సర్ పెట్టేసేయండి. ఓకే, గెస్ట్ చేసి కూడా మనం ఆన్సర్ పెట్టవచ్చు. మనకి ఇండియన్ పాలిటీ చదవకపోయినా కానీ, ఇండియన్ పాలిటీ చదవకపోయినా, సిటిజన్షిప్ అనే యాక్ట్, సిటిజన్షిప్ అనేది పార్ట్ చదవకపోయినా, మనకు 5 to 11 ఆర్టికల్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ తెలియకపోయినా కానీ మనము కామన్ సెన్స్తో ఆలోచించి ఆన్సర్ పెట్టవచ్చు. మీ కామన్ సెన్స్ ఉపయోగించండి, కరెక్ట్ ఆన్సర్ పెట్టండి. సో ఇట్లాంటి క్వశ్చన్లు కూడా మనకి ఎగ్జామ్స్లో వస్తుంటాయి. నెక్స్ట్, ద రిట్ ఆఫ్ మాండమస్ కెనాట్ బి ఇష్యూడ్ అగెనెస్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? రిట్ అనేది, ఈ రిట్ ఆఫ్ మాండమస్ అనేది ఎవరి మీద ఇష్యూ చేయొద్దు అంటే కెనాట్ బి ఇష్యూడ్ అగెనెస్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఓకే, సో ఆప్షన్ ఏ ఇచ్చాను, ఏ ప్రైవేట్ ఇండివిజువల్. ఓకే, అంటే ఎవరి మీద ఈ రిట్ ఆఫ్ మాండమస్ అనేది ఇష్యూ చేయకూడదు అనేది క్వశ్చన్. ఇచ్చిన ఆప్షన్స్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సి స్టేట్ గవర్నర్స్, డి ఆల్ ఆఫ్ ది అబోవ్. కామన్ సెన్స్ క్వశ్చన్, కామన్ సెన్స్తో ఆలోచిస్తే మనకి రైట్ ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి దీనికి పాలిటీయే చదవాల్సిన అవసరం లేదు, కామన్ సెన్స్ ఉంటే ఆన్సర్ పెట్టేసుకునే విధంగా క్వశ్చన్లు కూడా ఉంటాయి. ఓకే అండి, జస్ట్ లాజిక్తో థింక్ చేస్తే ఆన్సర్స్ వస్తాయి, ట్రై చేయండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిట్స్ మీన్స్ టు హ్యావ్ ది బాడీ ఆఫ్? ఓకే, సో క్రింద ఇచ్చిన వాటిల్లో టు హ్యావ్ ది బాడీ ఆఫ్ అనే మీనింగ్ ఏ రిట్కి వస్తుంది? ఓకే, సో రిట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? 5 రిట్స్ ఉన్నాయి. అవి ఏమిటనేది తెలుసుంటే మనకి ఒక ఆన్సర్ అనేది పెట్టగలం. ఓకే, సో మనము జై భీమ్ సినిమా చూసినట్లయితే వాళ్ళకి చూసిన వారికి ఈ యొక్క ఆన్సర్ అనేది మనం పెట్టగలము. ఓకే, జై భీమ్ సినిమా చూసినట్లయితే దాంట్లో హైలైట్ అయినటువంటి ఒక పాయింట్ ఉంది, దాంట్లో హైలైట్ అయినటువంటి ఒక రిట్ ఉంది. ఆ రిట్ ఏంటనేది మనకు మైండ్లో వస్తే ఆ వచ్చిన ఆన్సరే ఇక్కడికి ఆన్సర్. ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, సో 10 క్వశ్చన్స్ కంప్లీట్ అయినాయి. తెలిసిన వాళ్ళు చక్క ఆన్సర్స్ పెట్టేయండి, తర్వాత మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఆప్షన్స్ చదువుతాను. హేబియస్ కార్పస్, బి మండమస్, సి ప్రొహిబిషన్, డి క్యూ వారెంటో. ఒక 5th రిట్ ఉంది, అది సెర్చ్యూరరీ. సో అది లేదు కాబట్టి అది ఆన్సర్ కాదు. ఓకే, ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాము. కరెంట్ అఫైర్స్లో ఎలక్షన్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2021 ఇంట్రడ్యూస్డ్ ఇన్ లోయర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్. అంటే ఏమిటి అండి ఈ ఎలక్షన్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2021 ఏం చెప్తుంది అనేది ఏమిటి అంటే, ఈ యొక్క బిల్లు మనకి ప్రతి ఒక్కరికి 18 years దాటిన వాళ్ళకి ఓటు హక్కు అనేది వస్తుంది, రైట్ టు ఓట్ అనేది వస్తుంది. ఆర్టికల్ నెంబర్ 326 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 326 అధికరణ ప్రకారం ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది వస్తుంది. సో ఆ ఓటు హక్కు వచ్చిన తర్వాత మనకి ఓటర్ కార్డు అనేది భారత ఎన్నికల సంఘం ఇస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక ఓటు గుర్తింపు కార్డు అనేది ఇస్తుంది. సో ఈ యొక్క చట్టం ఏం చెప్తుందంటే, ఈ యొక్క చట్టం ఏమిటి అంటే, ఆ ఓటు హక్కు కార్డుని, ఓటు గుర్తింపు కార్డుని ఆధార్ కార్డుతో తప్పనిసరిగా లింక్ చేయాలనేదే ఈ యొక్క చట్టము. ఓకే, సో ఈ చట్టం వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏమిటి అంటే, ఫేక్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో
ఒకరికి 2-3 ఓట్లు, ఒకరికి 2-3 ప్రదేశాలలో ఓట్లు ఉండటం జరిగింది, కొన్ని రాష్ట్రాల్లో కూడా ఓట్లు ఉండటం జరిగింది. సో ఈ యొక్క ఆధార్ కార్డుతో లింక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే అట్లా బోగస్ ఓట్లు, ఫేక్ ఓట్లు అనేది నిర్మూలన జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ఎలక్షన్ లాస్ అమెండ్ బిల్ 2021ని మన యొక్క పార్లమెంట్లో పెట్టడం జరిగింది. అయితే ఇది లోక్సభలో అప్రూవల్ అయింది, రాజ్యసభకి వెళ్ళింది, అక్కడ డిబేట్స్ జరుగుతున్నాయి. ఓకే అండి, ఇది. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సినది ఏమిటి అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే ఆర్టికల్ 326 తెలుసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో ఉంది. సో ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. అయితే ఈ యొక్క బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఈ యొక్క బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వారు కిరణ్ రిజ్జు. ఓకే, కిరణ్ రిజ్జు ఈయన యూనియన్ మినిస్టర్ అన్నమాట. సో ఈయన యొక్క బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్, డిజర్టిఫికేషన్ ఆఫ్ ది థార్ రీజియన్. మై డియర్ స్టూడెంట్స్, మనము భారతదేశంలో ఒక ప్రాంతంలో ఒక డిజర్ట్ అనేది ఉంది. అది ఏ ప్రాంతంలో ఉంది చూద్దాము. ఇది మన భారతదేశంలో రాజస్థాన్, సింధ్ అండ్ పంజాబ్ ప్రొవిన్సెస్లో ఈ యొక్క డిజర్ట్ అనేది ఉంది. దాని యొక్క పేరు ఏమిటి అంటే థార్ డిజర్ట్. దాన్ని ఏమంటారు? థార్ డిజర్ట్. ఈ యొక్క థార్ డిజర్ట్ని ఇంకొక పేరుతో కూడా పిలుస్తారు. అదేంటి? గ్రేట్ ఇండియన్ డిజర్ట్. ఓకే, ఈ థార్ డిజర్ట్ని గ్రేట్ ఇండియన్ డిజర్ట్ అని పిలవడం జరుగుతుంది. ఈ యొక్క థార్ డిజర్ట్ ఏ ప్రాంతాల్లో ఉంది? ఈ యొక్క థార్ డిజర్ట్ 2 దేశాల మధ్య ఉంది. అవి ఏ దేశాలు? ఒకటి భారతదేశం, రెండోది పాకిస్తాన్. ఓకే, సో పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్, సింధ్ ప్రొవిన్సెస్లో, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి కొంత భాగంలో ఉన్నటువంటి రాజస్థాన్ ఏరియాకి విస్తరించి ఉన్నది. అయితే మనము ఇక్కడ కరెంట్ అఫైర్స్లోకి ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క థార్ డిజర్ట్ అనేది భారతదేశంలో ఉన్నటువంటి అరవలి పర్వతాలు దాటి కూడా విస్తరిస్తుంది. ఓకే, సో ఈ థార్ డిజర్ట్ అనేది వ్యాప్తి చెందుతుంది. ఈ యొక్క డిజర్ట్ అనేది వ్యాప్తి చెందడం వల్ల మనకి అనేక విధమైన నష్టాలు వస్తాయి, అనేక విధమైన పర్యావరణ నష్టాలు వస్తాయి. ఓకే అండి, సో ఇక్కడ మనకి అరవలి మౌంటైన్స్, అరవలి రేంజెస్, పర్వతాలు అనేవి ఉండడం జరిగింది. సో అవి రోజుకి క్రమేపణ సాయిల్ ఎరోజన్ తగ్గుదల వల్ల ఏమవుతుంది? ఈ యొక్క డిజర్ట్ అనేది విస్తరిస్తుంది. ఇది శాండ్ డ్యూన్స్ అనేవి కూడా విస్తరిస్తున్నాయి. అందుకోసమే ఇది కరెంట్ అఫైర్స్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే, క్వశ్చన్ ఈ విధంగా అడగవచ్చు, వేర్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ థార్ డిజర్ట్? ఇంకో విధంగా అడగవచ్చు, వేర్ ఇస్ ద లొకేషన్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ డిజర్ట్? క్వశ్చన్ ఆప్షన్స్ ఇస్తారు, రాజస్థాన్ ఇస్తారు, బి అనేది ఢిల్లీ ఇస్తారు, సి ఆంధ్రప్రదేశ్, డి వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్. సో వీటిల్లో సరైన ఆన్సర్ ఏంటంటే రాజస్థాన్. అందుకు ఉపయోగపడుతుంది. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో ఫ్రేమ్ చేస్తారు, మనం సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్, ప్రశాసన్ గావన్ కి ఔర్. ఓకే, సో ఏంటిది ప్రశాసన్ గావన్ కి ఔర్ అంటే ఏంటి? ఇదొక థీమ్. ఓకే, మనము ఏదైనా సినిమా చూసినప్పుడు ప్రతి సినిమా కూడా కింద క్యాప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ప్రతి సినిమాకి ఒక క్యాప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అదే విధంగా ఇది దేనికి సంబంధించిన క్యాప్షన్ అండి? గుడ్ గవర్నెన్స్ వీక్. ఓకే, సో గుడ్ గవర్నెన్స్ వీక్ అనే దానికి ఇది ఒక క్యాప్షన్ అన్నమాట. ఏమిటా క్యాప్షన్? ప్రశాసన్ గావన్ కి ఔర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. సో ఇది 2020 ఓకే గుడ్ గవర్నెన్స్ వీక్ 2020కి ఇచ్చినటువంటి క్యాప్షన్, ట్యాగ్ లైన్, థీమ్. ఓకే, ఏమిటండి? ప్రశాసన్ గావన్ కి ఔర్. ఓకే, సో ఇప్పుడు మనకి డిసెంబర్ 20 నుంచి, ఎప్పుడండి? డిసెంబర్ 20 నుంచి 25 వరకు, డిసెంబర్ 20 నుంచి 25 వరకు గుడ్ గవర్నెన్స్ వీక్ అనేది సెలబ్రేషన్స్ భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ఓకే, సో ఇది దాదాపు ఇండియాలో ఉన్నటువంటి 700 జిల్లాల్లో తమ యొక్క కలెక్టర్ ఆధీనంలో ఈ యొక్క గుడ్ గవర్నెన్స్ వీక్ సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. అయితే మనం ఇక్కడ తెలుసుకోవాల్సినది ఏంటంటే, వెన్ ఈజ్ గుడ్ గవర్నెన్స్ డే ఈ సెలబ్రేటెడ్
ఆన్సర్ 25 డిసెంబర్ రైట్. సో ఎవ్రీ ఇయర్ 25 డిసెంబర్న గుడ్ గవర్నెన్స్ డే అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో ఈ సెలబ్రేషన్స్, ఈ గుడ్ గవర్నెన్స్ వీక్ అనేది ఏ యొక్క మినిస్ట్రీ ఆధ్వర్యంలో జరుగుతుంది? ఆన్సర్ ఏమిటంటే, క్వశ్చన్ మనం చూస్తే మనకి అర్థమవుతుంది, డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. ఏంటండి? డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. సో ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆధీనంలో గుడ్ గవర్నెన్స్ వీక్ అనేవి సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఓకే అండి. నెక్స్ట్ చూసినట్టయితే ఆపరేషన్ విజయ్. ఏంటండి? ఆపరేషన్ విజయ్ ఎందుకు న్యూస్లోకి వచ్చింది? మిత్రులారా, మనం చూద్దాము అసలు ఆపరేషన్ విజయ్ అనేది జరగడానికి కారణం ఏమిటి అంటే, 1961 సంవత్సరం క్రితం, 1961 సంవత్సరం ముందు మన భారతదేశంలో ఉన్నటువంటి గోవా పోర్చుగీస్ అనే దేశం ఆధీనంలో ఉండేది. ఎవరి ఆధీనంలో ఉండేదండి? పోర్చుగీస్. ఈ పోర్చుగీస్ అనే దేశం ఆధీనంలో గోవా ఉండేది. సో ఈ 1961లో మనకు భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరండి? పిఎం ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ. ఓకే. సో ఈయన ఏమన్నారు అంటే, గోవా యొక్క పోర్చుగీస్ అధిపతితో, బాబు ఈ గోవా అనేది మా భారతదేశంలో ఉంది, మాకు 1947 ఆగస్ట్ 15కి స్వతంత్రం వచ్చింది, అయినా కానీ మీరు గోవాని ఎలా పరిపాలిస్తారు? ఈ గోవాని మాకు ఇచ్చేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. ఎవరని? పోర్చుగీస్ యొక్క రాజుని. అందుకు పోర్చుగీస్ రాజు, మేము ఇవ్వము, గోవాని మా కంట్రోల్లోనే ఉంచుకుంటాము అని చెప్పడం జరిగింది. సో ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చేశారంటే, బాబు సరే చూద్దాము, గోవా మీరెందుకు ఇవ్వరు అని చూద్దామని చెప్పేసి జేఎన్ చౌదరి, ఓకే, జేఎన్ చౌదరి ఈయనని జనరల్ ఆఫ్ ఆర్మీగా నియమించి ఈ యొక్క ఆపరేషన్ విజయ్ దానికి ఒక హెడ్గా నియమించి ఈయన ఆధ్వర్యంలో గోవాని క్యాప్చర్ చేయడానికి త్రివిధ దళాలను పంపించారు. ఓకే. సో త్రివిధ దళాలను పంపించారు. త్రివిధ దళాలు అంటే మనకు తెలుసు ఏమేమి వస్తాయండి? ఆర్మీ వస్తుంది, భారతదేశ త్రివిధ దళాలు అంటే 3 దళాలు అంటే ఏమొస్తాయి? ఆర్మీ వస్తుంది, ఓకే, నేవీ వస్తుంది, ఎయిర్ ఫోర్స్ వస్తుంది. ఓకే, ఎయిర్ ఫోర్స్ వస్తుంది. సో ఈ 3 దళాలు కూడా ఈ యొక్క గోవాని పోర్చుగీస్ నుంచి తీసుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఓకే. సో దీనికి ఏమని పేరు పెట్టారు? పేరు పెట్టాలి కదా. ఏమని పెట్టారంటే ఆపరేషన్ విజయ్ అని పెట్టారు. అయితే ఈ యొక్క ఆపరేషన్లో మనము విజయవంతంగా గోవాని మన స్వాధీనంలోకి తీసుకురావడం జరిగింది. అది అప్పుడు 1961 తర్వాత నుంచి ఏమవుతుంది? గోవా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ. గోవా ఈజ్ వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ ఇండియన్ టెరిటరీ. దట్స్ ద థింగ్ హ్యాపెన్. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చింది? బికాస్ మనం ప్రతి సంవత్సరం 19th డిసెంబర్ని ఏమంటాం? గోవా లిబరేషన్ డేగా సెలబ్రేట్ చేస్తున్నాం. అందుకే కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది. ఆపరేషన్ విజయ్ అంటే ఏంటి? క్వశ్చన్స్ అడుగుతారండి. ఆపరేషన్ విజయ్ అంటే ఏంటి? వై ఆపరేషన్ విజయ్ వాస్ డన్? ఆప్షన్స్ ఇస్తారు. ఫర్ ది లిబరేషన్ ఆఫ్ గోవా ఫ్రమ్ పోర్చుగీస్, ఓకే, ఫర్ ది సపరేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, రైట్, ఫర్ ది సపరేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఆప్షన్ సి ఫర్ లైక్ వాట్ వీ కెన్ సే ఫర్ 1971 బెంగాల్ లిబరేషన్. ఓకే. సో ఇట్లాంటి ఆప్షన్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. సో వాటిల్లో ఉన్నటువంటి సరైన జవాబు ఏమిటి? గోవా లిబరేషన్ ఫ్రమ్ పోర్చుగీస్. ఓకే. సో ఇట్లాంటి క్వశ్చన్స్ అనేవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఇవ్వడం జరుగుతుంది. సో మన ప్రిపరేషన్ అనేది ఈ విధంగా ఉంటేనే ఒక 360 degrees కోణంలో, అంటే ఒక విషయాన్ని 300 degree కోణంలో కనుక మనం చూసినట్లయితేనే ఒక జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మనం ఆన్సర్స్ ఇవ్వగలం, విజయం సాధించగలం. ఓకే. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇంటర్నేషనల్ వరల్డ్ సాలిడరీ డే 2021. ఓకే. సో ఇది ఎందుకు జరుగుతుంది? ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడరీ డే అనేది ఎందుకు జరుగుతుంది అంటే, మనకి వివిధ వలస వచ్చిన వారు ఉన్నారు. సో వారిని రక్షించడానికి,
వారిని రక్షించడానికి ప్లస్ చైతన్యం తీసుకురావడానికే ఈ ఇంటర్నేషనల్ హ్యూమన్ సాలిడేటరీ డే అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇండియన్ డెజర్ట్ క్యాట్ స్పాటెడ్ ఇన్ పన్నా టైగర్ రిజర్వ్. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. ఓకే, కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ నుంచి మనం ఏ విధంగా క్వశ్చన్లు అనేది తీసుకొస్తాము. సో ఇండియన్ డెజర్ట్ క్యాట్ అనేది ఒక జంతువు. ఏమిటి అండి? ఇండియన్ డెజర్ట్ క్యాట్ అనేది ఒక జంతువు. సో చూసారా, ఇమేజ్లో చూసారా, ఇది ఇండియన్ క్యాట్ డిజర్ట్. ఇండియన్ డిజర్ట్ క్యాట్ అంటే ఇది డిజర్ట్స్లో మాత్రమే ఉంటుంది. ఇండియాలో ఉన్న డిజర్ట్స్లో మాత్రమే ఇది ఉంటుంది. అదేవిధంగా వేరే దేశాలలో ఉన్నటువంటి చైనాలో ఉంటుంది, పాకిస్తాన్లో కూడా ఉంటుంది. అయితే ఈ యొక్క క్యాట్ అనేది వార్తల్లోకి రావడానికి గల కారణం ఏమిటి అంటే, ఈ యొక్క క్యాట్ని ఈ పన్నా టైగర్ రిజర్వ్లో చూడటం జరిగింది. ఓకే, సో దీనికి ఉన్నటువంటి ముఖ్య లక్షణం ఏమిటి అంటే, ఇది నీరు లేకపోయినా కానీ జీవించగలదు. ఈ యొక్క క్యాట్ ఏమిటి అంటే నీరు త్రాగకుండా కూడా రోజుల తరబడి జీవించగలదు. ఓకే అండి. సో ఇక్కడ నుంచి మనం ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయి. పన్నా టైగర్ రిజర్వ్ అనేది ఇక్కడ చూసాం. ఓకే, సో పన్నా టైగర్ రిజర్వ్, వేర్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ పన్నా టైగర్ రిజర్వ్? ఓకే, సో వేర్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ పన్నా టైగర్ రిజర్వ్? క్వశ్చన్స్ ఇట్లా ఇచ్చేసి ఆప్షన్స్ అనేది ఇట్లా ఇస్తుంటారు. మధ్యప్రదేశ్ ఇస్తారు, రాజస్థాన్ ఇస్తారు, దాని పక్కనే ఛత్తీస్గఢ్ ఇస్తారు, దాని పక్కనే ఉన్నటువంటి కర్ణాటక ఇస్తారు. సో ఇట్లాంటి ఆప్షన్స్ ఇస్తారు. సో వాటిలో రైట్ ఆన్సర్ ఏంటి మనకి? మధ్యప్రదేశ్. ఓకే, సో దిస్ పన్నా టైగర్ రిజర్వ్ ఈజ్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే, సో ఇట్లా సిద్ధం అవ్వాలి ఎగ్జామ్స్కి మనం. ఓకే, సో ఈ యొక్క పన్నా టైగర్ రిజర్వ్, రైట్, ఈ యొక్క పన్నా టైగర్ రిజర్వ్ మధ్యలో ఏ నది ప్రవహిస్తుంది? విచ్ రివర్ ఈజ్ ఫ్లోయింగ్ ఇన్ దిస్ పన్నా టైగర్ రిజర్వ్? ఆన్సర్ ఈజ్ కెన్. కెన్ అనే రివర్ ఈ యొక్క పన్నా టైగర్ రిజర్వ్లో పోతుంది. అయితే ఇంకొకటి, ఈ కెన్ అనే రివరు ఏ యొక్క నదికి ఉపనది? ఆన్సర్ ఏంటండి? యమున. దిస్ కెన్ రివర్ ఈస్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ యమున. ఓకే, ఇంకో క్వశ్చన్ మనం చూస్తాం. ఇంకొక క్వశ్చన్, ఈ యొక్క పన్నా టైగర్ రిజర్వ్లో నిర్మిస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్, ఒక రెండు రివర్లు కలిపేటువంటి ప్రాజెక్ట్ ఏమిటి? దానిని ఏమంటారు అంటే కెన్ బెట్వా. ఓకే, సో ఈ రెండు నదులని, కెన్ అండ్ బెట్వా రెండు నదులని కలిపేటువంటి ప్రాజెక్టు పన్నా టైగర్ రిజర్వ్లో నిర్మిస్తున్నారు. ఓకే, సో ఇట్లా. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. శ్రీకాంత్ BWF వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఎండెడ్ విత్ సిల్వర్ మెడల్. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, మనకి స్పెయిన్లో, ఎక్కడండి? స్పెయిన్లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది జరగడం జరుగుతుంది. ఓకే, సో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అనేవాళ్ళు ఈ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అనే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది, ఒక క్రీడని చేయడం జరుగుతుంది. అయితే ఒక క్రీడలో భారతదేశానికి చెందినటువంటి శ్రీకాంత్, ఎవరండి? భారతదేశానికి చెందినటువంటి శ్రీకాంత్ సిల్వర్ మెడల్ని గెలుపొందడం జరిగింది. ఏ మెడల్ అండి? సిల్వర్. చూసారా ఇక్కడ? శ్రీకాంత్ ఈయన సిల్వర్ మెడల్ గెలుపొందడం జరిగింది. సో ఇక్కడ ఈయన మన శ్రీకాంత్ సెకండ్ ప్లేస్ వచ్చారు. సో ఇదే క్రీడలో వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో ఫస్ట్ ప్లేస్ వచ్చినటువంటి వారు ఎవరంటే సింగపూర్కు చెందిన లో కీన్ యవ్. ఎవరండి? లో కీన్ యవ్. ఈయన సింగపూర్ చెందినటువంటి బ్యాడ్మింటన్. ఈయన ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. ఈయన గోల్డ్ మెడల్ విన్ అవడం జరిగింది. ఓకే, సో దీంట్లోనే ఈ వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో కొన్ని దేశాల నుంచి కొంతమంది మెంబర్స్గా ఉండటం జరిగింది. అయితే ఈ రోజున మనకి ఇప్పుడే వచ్చినటువంటి న్యూస్ ఏమిటి అంటే ఈ యొక్క ఛాంపియన్షిప్, వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి చెందినటువంటి ఒక క్రీడాకారిణి ఉన్నారు. ఎవరున్నారో గెస్ట్ చేయగలరా? పివి సింధు. ఎస్, పివి సింధు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు గారు ఈ యొక్క వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మెంబర్గా ఎలక్ట్ అవడం జరిగింది. ఈమె రెండవసారి ఈ యొక్క ఛాంపియన్షిప్
ఈ యొక్క బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ కమిటీలో మెంబర్గా ఎన్నికవడం జరిగింది. మనకి ఇప్పుడే వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అప్డేటెడ్ న్యూస్. ఎవరండి? పివి సింధు. ఓకే, నెక్స్ట్ ఇంకొక కరెంట్ అఫైర్స్. జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ లాంచ్డ్ స్పోర్ట్స్ యాక్షన్ టువర్డ్ హార్నెసింగ్ ఆస్పిరేషన్ ఆఫ్ యూత్ స్కీమ్ ఎయిమ్డ్ ఎట్ నర్చరింగ్ యంగ్ స్పోర్ట్స్ టాలెంట్ ఇన్ మావోయిస్ట్ హిట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ది స్టేట్. ఓకే, సో ఏం చేశారు? జార్ఖండ్ చీఫ్ మినిస్టర్ ఒక స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్ పేరేంటి? సహాయ్. ఓకే, సో ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? అంటే జార్ఖండ్లో 24 జిల్లాలు ఉండటం జరిగింది. సో ఈ 24 జిల్లాల్లో ఉన్నటువంటి 19 జిల్లాలు ముఖ్యంగా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అంటే మావోయిస్ట్ విక్టిమ్ జిల్లాలు అన్నమాట ఇవన్నీ. సో ఈ యొక్క 19 జిల్లాల్లో బాలబాలికలు బాయ్స్ అండ్ గర్ల్స్ ఓకే, ఎంత ఏజు? 14 సంవత్సరాల నుండి 19 సంవత్సరాలు ఉన్న వారికి వివిధ క్రీడల్లో వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడండి? జార్ఖండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 14 నుంచి 19 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలకు కొన్ని క్రీడలలో ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ క్రీడలు ఏమిటి అండి? ఆ క్రీడలు వచ్చేసి బాస్కెట్బాల్, అదేవిధంగా వాలీబాల్, నెక్స్ట్ హాకీ, అదేవిధంగా అథ్లెటిక్స్. సో ఈ యొక్క క్రీడలలో ఈ 14 నుంచి 19 సంవత్సరాలు ఉన్న బాలబాలికలకు జార్ఖండ్ ప్రభుత్వం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ చూసినట్లయితే జార్ఖండ్ యొక్క రాజధాని ఏమిటి? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ జార్ఖండ్? కెన్ ఎనీవన్ సే వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ జార్ఖండ్? రాంచీ. ఓకే, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ జార్ఖండ్? రాంచీ. రైట్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్, who is the chief minister of Jharkhand state? Who is that? Hemant Soren. CM ఎవరండి? హేమంత్ సోరెన్. ఓకే, జార్ఖండ్ యొక్క సీఎం ఎవరంటే హేమంత్ సోరెన్. ఓకే, who is the governor of Jharkhand? రమేష్. ఓకే, మిస్టర్ రమేష్ బయాస్. ఓకే, సో హీ వాస్ ద గవర్నర్ ఆఫ్ జార్ఖండ్ స్టేట్. ఓకే, సో ఈ విధంగా కరెంట్ అఫైర్స్ అనేది వస్తుంటే ఈ విధంగా మన యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే మెటా ఎక్స్పాండెడ్ పార్ట్నర్షిప్ విత్ సిబిఎస్ఈ. రైట్, మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మనకు తెలియని విషయం ఏమిటి అంటే మెటా అనేది ఉంది. ఓకే, సో ఈ మెటా అంటే ఏమిటి? ఏమి లేదండి, మనం రోజు చూసేటువంటి ఫేస్బుక్ చూస్తున్నామా? రోజు చూసేటువంటి ఫేస్బుక్ తర్వాత న్యూ నేమ్ ఏంటంటే మెటా. ఓకే, కొన్ని నెలల తర్వాత మనం రోజు చూసేటువంటి ఫేస్బుక్ అనే సోషల్ నెట్వర్కింగ్ సైట్ మెటా అనే పేరుతో రాబోతుంది. ఓకే, సో ఈ మెటా ఎక్స్పాండెడ్ పార్ట్నర్షిప్ విత్ సిబిఎస్ఈ. రైట్, సో ఏమిటి ఈ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఈ యొక్క రైట్ ఫ్యూయల్ ఫర్ ఇండియా సమిట్, ఫ్యూయల్ ఫర్ ఇండియా 2021. ఓకే, ఈ యొక్క సమిట్ అనేది జరగడం జరిగింది. ఇది ఒక విర్చువల్ సమిట్ జరిగింది. సో ఈ యొక్క సమిట్లో ఏమిటి అంటే సిఇఓ ఆఫ్ మెటా ఎవరండి? సిఇఓ హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఫేస్బుక్? మార్క్ జుగర్బర్గ్. ఓకే, సో ఈ మార్క్ జుగర్బర్గ్ ఏమని అనౌన్స్ చేశారంటే భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 1 కోటి మంది విద్యార్థులకి, ఎంతమందికి అండి? దాదాపు 1 కోటి మంది విద్యార్థులకు, దాదాపు 10 లక్షల మంది ఫ్యాకల్టీస్ అంటే 10 లక్షల మంది ఎడ్యుకేటర్స్కు డిజిటల్ ఎడ్యుకేషన్లో ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, డిజిటల్ ఎడ్యుకేషన్
డిజిటల్ ఎడ్యుకేషన్లో ట్రైనింగ్ జరుగుతుంది. నెక్స్ట్ ఆన్లైన్ వెల్ బీయింగ్ ఏంటండి, ఆన్లైన్ వెల్ బీయింగ్లో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇప్పుడు అభివృద్ధి చెందినటువంటి విర్చువల్ రియాలిటీ టెక్నాలజీలో, అదేవిధంగా ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఓకే, విఆర్ అంటే విర్చువల్ రియాలిటీ, ఏఆర్ అంటే ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఈ అబ్రివేషన్స్ అనేది మనకు ముఖ్యమండి. ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్న వారు ఆ ఎగ్జామ్స్లో క్వశ్చన్ అడగడం జరిగింది, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఫర్ ఏఆర్. ఓకే, వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఫర్ ఏఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నాలజీ అనేది క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఏఆర్ అంటే ఏంటి, ఆగ్మెంటెడ్ రియాలిటీ. ఓకే, నెక్స్ట్ విఆర్ అంటే విర్చువల్ రియాలిటీ. ఓకే, సో ఈ యొక్క టెక్నాలజీస్లో వీటిలో మనకి మెటా అనే సంస్థ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క ట్రైనింగ్లోనే వివిధ సంస్థల యొక్క అధిపతులు కూడా పాల్గొనడం జరిగింది. ఓకే అండి, నెక్స్ట్ IIT Delhi have developed an RT-PCR based kit to detect Omicron variant. మనం చూస్తున్నాం న్యూస్లో కొత్త కరోనా వైరస్ అనేది వచ్చింది, కొత్త కరోనా వైరస్ వేరియంట్ అనేది రావడం జరిగింది. దాని పేరు ఏమిటి అంటే ఒమిక్రాన్. ఏమిటి అంటే దాని పేరు ఒమిక్రాన్ వేరియంట్. ఓకే, సో మై డియర్ స్టూడెంట్స్, ఎవరు ఒమిక్రాన్ని పసిగట్టేటువంటి కిట్ని తయారు చేసిన వారు ఐఐటి ఢిల్లీ వారు ఈ యొక్క ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ని డిటెక్ట్ చేసేటువంటి కిట్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకోవాల్సినది ఆర్టీపీసీఆర్ అంటే ఏమిటి, మనం తరచుగా చూస్తున్నాం ఆర్టీపీసీఆర్ కిట్స్ అంటారు. ఓకే, సో ఈ ఆర్టీపీసీఆర్ అనేది అబ్రివేషన్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఆర్టీపీసీఆర్ అంటే ఆర్ అంటే రివర్స్. ఓకే, ఆర్ అంటే రివర్స్, టీ అంటే ట్రాన్స్క్రిప్షన్. ఏంటండి, టీ అంటే ట్రాన్స్క్రిప్షన్, టీ అనేది ట్రాన్స్క్రిప్షన్. మరి పి అనేది ఏంటంటే పాలిమెరేస్, పి అంటే పాలిమెరేస్. ఓకే, నెక్స్ట్ సి అంటే ఏంటి, చైన్, సి ఫర్ చైన్. మనకి దీని యొక్క అబ్రివేషన్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే అండి, సి అంటే చైన్. ఓకే, ఆర్ అంటే చెప్పగలం రియాక్షన్, ఆర్ అంటే రియాక్షన్. ఓకే, సో వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఫర్ ఆర్టీపీసీఆర్? రివర్స్, ట్రాన్స్క్రిప్షన్, పాలిమరేస్, చైన్, రియాక్షన్. ఓకే, సో ఆర్టీపీసీఆర్. ఫైన్, దిస్ ఈస్ ద థింగ్స్. ఇంకొక కరెంట్ అఫైర్స్ చూద్దాము. అని క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు అంటే, ఇటీవల ఏ సంస్థ ఈ ఒమిక్రాన్ వైరస్ని డిటెక్ట్ చేసేదానికి కిట్ తయారు చేసింది అనేది క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు. వారు ఆప్షన్స్ వివిధ సంస్థలు ఇస్తారు. సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇస్తారు, ఐఐటి ఢిల్లీ ఇస్తారు, నెక్స్ట్ అదేవిధంగా వివిధ సంస్థలు. ఓకే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇస్తారు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అనేది ఇస్తారు. సో ఇట్లాంటి ఆప్షన్స్ ఇస్తారు. మనం ఏమనుకుంటామంటే ఇన్ జనరల్గా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది ఆన్సర్ అనుకుంటాం, కానీ ఆన్సర్ కాదు. ఆన్సర్ ఎవరంటే ఐఐటి ఢిల్లీ వారు ఈ యొక్క కిట్ని, ఆర్టీపీసీఆర్ బేస్డ్ కిట్ టు డిటెక్ట్ ఒమిక్రాన్ వైరస్, ఓకే అనేది ఇట్లా ఈ విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. సో ఈ విధంగా కూడా మనము సిద్ధం అవ్వాలి. ఓకే, నెక్స్ట్ అరవింద్ కుమార్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా. రైట్, సో ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆఫ్ ఇండియాకి అరవింద్ కుమార్ని డైరెక్టర్గా నియమించడం జరిగింది. క్వశ్చన్ ఎట్లా ఉంటుంది, క్రింది వారిలో ఎవరు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా? ఆన్సర్ క్వశ్చన్స్ ఇస్తారు. అరవింద్ కుమార్, అరవింద్ ఘోష్, అరవింద్ పానియా, అరవింద్ పటేల్. హూ ఇస్ ద ఆన్సర్? అరవింద్ కుమార్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా ఏ యొక్క మినిస్ట్రీ ఆధీనంలో ఉంది? ఓకే, క్వశ్చన్ ఏంటండి, ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా ఏ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆధీనంలో ఉంది? ఆన్సర్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ,
రైట్. సో మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, రైట్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ యొక్క అధీనంలో ఈ యొక్క సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఆఫ్ ఇండియా అనేది పనిచేస్తుంది. ఓకే, ఈ ఇమేజ్లో ఉన్న ఆయన అరవింద్ కుమార్, ఈయన డైరెక్టర్ జనరల్, రైట్, ఫర్ ఎస్టిపిఐ. నెక్స్ట్ ఇంకొక కరెంట్ అఫైర్స్, యూనియన్ క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ ఏ 76,000 crore worth production linked incentive scheme for boosting semiconductor and display manufacturing in India. Okay, so my dear students, Government of India 76,000 కోట్లు ఖర్చుతో ఈ యొక్క పిఎల్ఐ స్కీమ్ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో సెమీ కండక్టర్స్ అండ్ డిస్ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ డెవలప్ చేయడానికి 76,000 కోట్లు నిధిని ఇవ్వడం జరిగింది. ఓకే, సో క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారు అంటే how much of budget sanction for PLI scheme linked to for development of semiconductor and display manufacturing units in India. ఓకే, సో భారత ప్రభుత్వము ఎంత మేరకు నిధులు సెమీ కండక్టర్స్ డెవలప్మెంట్ కోసము ఇవ్వడం జరిగింది, శాంక్షన్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏముంటుంది? 76,000 crores. ఇంత మేర డబ్బులు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఇవ్వడం జరిగింది. ఓకే అండి, నెక్స్ట్ పేటిఎం హ్యాస్ లాంచ్ వెల్త్ అకాడమీ. ఓకే, సో పేటిఎం హ్యాస్ లాంచ్ వెల్త్ అకాడమీ. ఈ వెల్త్ అకాడమీని లాంచ్ చేసిన సంస్థ ఏమిటి అండి? పేటిఎం. ఓకే, పేటిఎం. ఈ పేటిఎం అనేది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఓకే, సో ఇది ఒక డిజిటల్ ఈ కామర్స్ బిజినెస్ వెబ్సైట్. ఓకే, సో ఈ పేటిఎం హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ పేటిఎం? నోయిడా, రైట్. సో నోయిడా ఈజ్ ఇన్ ఉత్తర్ ప్రదేశ్ స్టేట్. ఓకే, హూ ఈస్ ద సిఇఓ ఆఫ్ పేటిఎం? ఎవరండి చెప్పగలరా? హూ ఈస్ ద సిఇఓ ఆఫ్ పేటిఎం? విజయ్. ఎస్, వెరీ గుడ్. చాలామంది ఆన్సర్ చెప్తున్నారు, యాక్టివ్గా ఉన్నారు. ఓకే, సో విజయ్ శేఖర్ శర్మ. ఓకే, ఈ యొక్క క్వశ్చను ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో జరిగినటువంటి ఎగ్జామ్లో ఈ యొక్క క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. హూ ఇస్ ద సిఇఓ ఆఫ్ పేటిఎం? ఓకే, సో విజయ్ శేఖర్ శర్మ. ఓకే, పేటిఎం, రైట్. సో ఈ పేటిఎం అనేది వెల్త్ అకాడమీ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వెల్త్ అకాడమీ అనేది పేటిఎం లాంచ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే టు ట్రైన్ ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్. ఓకే, బిజినెస్ చేసేవాళ్ళు, వర్తకుల్ని, ఇంకోటి ఇన్వెస్టర్స్. ఓకే, ఇన్వెస్ట్ చేసే వారికి వాడు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా లబ్ధి పొందాలి అని వారికి ఒక నాలెడ్జ్ ప్రొవైడ్ చేయడానికే ఈ యొక్క వెల్త్ అకాడమీ అనేది పేటిఎం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ ఎలెక్ట్స్ మోహిత్ జైన్. ఎవరండి? మోహిత్ జైన్ ఆఫ్ ద ఎకనామిక్ టైమ్స్ యాజ్ ప్రెసిడెంట్. ఓకే, సింపుల్ క్వశ్చన్. Who is the president for Indian News Society? What is the answer? Mohit Jain. ఓకే, ఈ మోహిత్ జైన్ గారు ఎక్కడ పనిచేశారు? ద ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్లో వర్క్ చేయడం జరిగింది. మోహిత్ జైన్ ఎక్కడ పనిచేశారు? ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్లో వర్క్ చేయడం జరిగింది, రైట్. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మిత్రులారా, వాట్ ఈస్ దిస్? ఈ ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అనేది మీకు డౌట్ రావచ్చు. ఏమిటి ఇది? ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ అనేది ఒక అపెక్స్ బాడీ. ఓకే, సో వీరి యొక్క వర్క్ ఏమిటి అంటే న్యూస్ పేపర్స్ని అంటే దినపత్రికలని, మ్యాగజైన్స్ని, చూసారా, మ్యాగజైన్స్ని అదేవిధంగా వివిధ జర్నల్స్ని వీరు అంటే రెగ్యులేటరీ అథారిటీగా వర్క్ చేస్తుంటారు. ఎవరండి? ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ. అయితే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఒక వ్యక్తి, ఎవరండి? ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక వ్యక్తి ఎవరండి? రాజా ప్రసాద్ రెడ్డి, రైట్.
రాజా ప్రసాద్ రెడ్డి. ఈయన సాక్షి తెలుగు డైలీ, సాక్షి పేపర్కు చెందినటువంటి వ్యక్తి. రైట్. సో ఈయన వైస్ ప్రెసిడెంట్. ఈయన ఎవరండి? వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికవడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్కి ఎన్నికవడం జరిగింది. ఎవరు? రాజా ప్రసాద్ రెడ్డి. హీ బిలాంగ్స్ టు సాక్షి న్యూస్ పేపర్. సో ఈయన ఈ యొక్క ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీకి వైస్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఆర్బీఐ ఇంపోజెస్ పెనాల్టీ ఆన్ పిఎన్బి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్. ఆర్బీఐ ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్కి, ఐసిఐసిఐ బ్యాంక్కి పెనాల్టీ వేయడం జరిగింది. ఓకే. సో ఎంత పెనాల్టీ వేసిందో చూద్దాం. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చేసి 1.8 crores. ఓకే. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వచ్చి 1.8 crore ఆఫ్ అమౌంట్ ఫైన్డ్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఐసిఐసిఐ బ్యాంక్కి ఎంత ఫైన్ వేశారు అంటే 30 లక్షల రూపాయలు ఫైన్ వేయడం జరిగింది. ఓకే. సో ఇక్కడ మనకి డౌట్ రావచ్చు, సార్ ఆర్బీఐకి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇట్లా బ్యాంక్స్ మీద ఫైన్ వేసేటువంటి అధికారం ఎవరు ఇచ్చారు అనేది మీకు డౌట్ రావచ్చు. ఎవరు ఇచ్చారంటే మిత్రమా, ఒక చట్టం అనేది ఉంది. ఆ చట్టం ఏమిటి అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్. ఓకే అండి. ఇది ఎప్పుడు చేశారు అండి? 1949లో చేయడం జరిగింది. ఓకే. సో ఈ యొక్క బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 ప్రకారం ఆర్బీఐకి ఏ బ్యాంక్ అయితే తప్పు చేస్తుందో, ఏ బ్యాంక్ అయితే ఆ ఆర్బీఐ గైడ్ లైన్స్ని ఫాలో అవ్వకుండా ఉంటుందో, ఈ చట్టం ప్రకారం ఆ బ్యాంక్స్కి ఫైన్ వేసేటువంటి అధికారం ఉంది. ఓకే. సో ఇది కరెంట్ అఫైర్స్. ఫైన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం, చక్కచక్క తెలుసుకుందాం. మనకి క్వశ్చన్స్ చూద్దాం. సో రీసెంట్లీ in December RBI has fined to the following banks అని అడుగుతారు క్వశ్చన్స్. ఓకే. సో ఆన్సర్స్ వాళ్ళు ఇస్తారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తారు, ఐసిఐసిఐ ఇస్తారు, యూనియన్ బ్యాంక్ ఇస్తారు, ఆంధ్ర బ్యాంక్ ఇస్తారు. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఏమి ఇస్తారు? పిఎన్బి అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ అని ఇస్తారు. సో ఆన్సర్ మనకేం కావాలి? పిఎన్బి, ఐసిఐసిఐ అనేది కలిపి ఏ ఆప్షన్ అయితే ఉంటుందో అదే మనకి సరైన జవాబు. ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి కరెంట్ అఫైర్స్లో. నెక్స్ట్, ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ inaugurates శ్రీ రమణ కాళీ మందిర్ ఇన్ ఢాకా 50 years after it was destroyed by Pakistan forces. రైట్. సో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మందిర్, రామ్నా కాళీ మందిర్ని పాకిస్తాన్ వాళ్ళు డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అయితే మన భారతదేశం చెందినటువంటి రాష్ట్రపతి గారు బంగ్లాదేశ్ పర్యటనకి వెళ్ళడం జరిగింది. సో ఆ పర్యటనకి వెళ్ళిన సందర్భంలో ఈ యొక్క రామ్నా కాళీ మందిర్ని మళ్ళీ పునర్నిర్మించడం, రీఎస్టాబ్లిష్ చేయటం అనేది జరిగింది. ఓకే అండి. నెక్స్ట్, సో ఈ రోజుతో మనకి కరెంట్ అఫైర్స్ అనేది కంప్లీట్ చేస్తాము. మనము క్వశ్చన్స్ అనేవి మనం ముందుగా క్వశ్చన్స్ చూసాం కదా. సో ఆ క్వశ్చన్స్కి సరైన జవాబు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం. రైట్. సో చూద్దాం ఎంతమందికి మనకి సరైన జవాబు ఇచ్చారో. సో సరైన జవాబు ఇచ్చిన వారికి కంగ్రాట్స్. ఓకే. సో ఇవ్వలేని వారికి ఎందుకు తప్పైంది అనేది తెలుసుకుందాము. సరైన జవాబు కూడా మనం పూర్తిగా విశ్లేషించుకుందాము. ఓకే, లెట్ us go ahead. ఫస్ట్ క్వశ్చన్, హూ ఇస్ ద ప్రెసెంట్ సెక్రటరీ ఆఫ్ BCCI? ఆన్సర్ జై షా. బి is the right answer. జై షా. రైట్. హూ ఇస్ ద, ఇప్పుడు ఇక్కడ సౌరవ్ గంగోలీ అని ఉంది. ఈ సౌరవ్ గంగోలీ ఎవరు? BCCI చైర్మన్. ఓకే. BCCI చైర్మన్ ఎవరైనా అడిగితే సౌరవ్ గంగోలీ అని ఆన్సర్ ఇవ్వాలి. ఓకే. నెక్స్ట్, చైర్మన్. ఈ జై షా ఎవరండి? సెక్రటరీ ఆఫ్ BCCI. నెక్స్ట్, రాజు శుక్లా. హూ ఇస్ దిస్ రాజు శుక్లా? He was former chairman for IPL, Indian Premier League. Next, Rahul Dravid. Who is this Rahul Dravid? He was former captain of India. Right. He was former captain. Right. So this is about 4 options. Okay, fine. So in మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, which state has topped foundational literacy index 2021 in the largest states category? ఏ యొక్క రాష్ట్రం ఈ యొక్క ఫౌండేషనల్ లిటరసీ ఇండెక్స్ 2021లో ప్రథమ స్థానంలో ఉంది? ఆన్సర్ ఏ, వెస్ట్ బెంగాల్. చక్కచక్క చూసేద్దాం. వెస్ట్ బెంగాల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్,
మూడో క్వశ్చన్ సెంటర్ హ్యాస్ గ్రాంటెడ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ టు సెటప్ లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ జనరేటింగ్ సైట్ ఇన్ విచ్ స్టేట్? ఏ రాష్ట్రంలో న్యూక్లియర్ ప్లాంట్స్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వము పర్మిషన్ ఇచ్చింది? ఆన్సర్ ఏ మహారాష్ట్ర. ఓకే, ఆన్సర్ వచ్చి మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, దాదాపు అందరు సరైన జవాబు ఇచ్చినట్టున్నారు. నెక్స్ట్, ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఏ యొక్క దేశము హైయెస్ట్ సివిలియన్ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది? ఏ దేశం అండి? మనకు రీసెంట్ కరెంట్ అఫైర్స్, భూటాన్, మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఆన్సర్ భూటాన్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, విచ్ నేషన్ హ్యాస్ బ్యాన్డ్ లాఫింగ్, డ్రింకింగ్ అండ్ షాపింగ్? ఏ దేశము నవ్వటము, తాగటము, షాపింగ్ చేయడం అనేది బ్యాన్ చేసింది? ఎవరండి? మనకు తెలిసే ఉంటుంది. జస్ట్ సింపుల్గా మనం గెస్ట్ చేసి ఆన్సర్ పెట్టవచ్చు. ప్రపంచంలో ఎవరు ఈ పనికిమాలిన పనులు చేస్తుంటారు? ఎక్కువగా చేసేవారు ఎవరు చెప్పండి? నార్త్ కొరియా అధినేత కిమ్. సో ఆన్సర్ నార్త్ కొరియా, సి, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్? ఆన్సర్ ఏంటి? ఎస్, చాలా మంది సరైన జవాబు ఇచ్చారు. ఆప్షన్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈయన, ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఈయన మనకి హీ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఇండియన్ స్టేట్. సేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద హెడ్ ఆఫ్ ది స్టేట్ అనమాట. మన భారతదేశానికి హెడ్ ఎవరంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశానికి ప్రథమ పౌరుడు ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి త్రివిధ దళాలకి సుప్రీం కమాండర్ ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, మీకు డౌట్ రావచ్చు, సార్ మరి కొన్ని దగ్గర ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చదవడం జరిగింది అంటారు. సో ఈ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఏమిటి అంటే హీఈస్ రియల్ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ అనమాట. ఈయన ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు గవర్నమెంట్కి హెడ్, ప్రజల చేత ఎన్నుకోబడిన వాడు ప్రైమ్ మినిస్టర్. సో ఇతర గవర్నమెంట్కి హెడ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని ఆచరిస్తాం. ఓకే, ఇండియాకి హెడ్ ఎవరనంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్సర్ ఇవ్వాలి. సో ఈ రెండు కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్, హూ అమంగ్ ది ఫాలోయింగ్ రిజర్వ్స్ ది రైట్ టు ఇనిషియేట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్? ఓకే, సో ఈ యొక్క రాజ్యాంగంలో భారత రాజ్యాంగంలో ఎక్కడ మనము ఈ యొక్క అమెండ్మెంట్ అనేది తీసుకురావచ్చు? ఎక్కడంటే బి, పార్లమెంట్లో మాత్రమే. ఓకే, సో పార్లమెంట్లో మాత్రమే మనం బిల్ అనేది ప్రవేశపెట్టాలి. ఇక భారత రాజ్యాంగాన్ని మార్పు చేయాలంటే పార్లమెంట్లో మాత్రమే బిల్ అనేది ప్రవేశపెట్టాలి. అయితే మనకి పార్లమెంట్లో ఎన్ని హౌసెస్ ఉండడం జరిగిందండి? 2 హౌసెస్ ఉన్నాయి. అదేమిటి? లోక్సభ అండ్ రాజ్యసభ. ఓకే, సో ఎగువ సభ, దిగువ సభ, ఈ 2 సభల్లో కూడా ఈ యొక్క రాజ్యాంగాన్ని మార్పు చేసేదానికి బిల్లు పెట్టవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఆన్సర్ ఏంటి? బి, పార్లమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అబ్టైన్ ఇండియన్ సిటిజన్షిప్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వేస్? జనరల్ క్వశ్చన్, జస్ట్ సింపుల్గా ఆప్షన్స్ చూసి మనం రైట్ ఆన్సర్ పెట్టగలం. ఓకే, ఏంటి ఆన్సర్? సి, డిపాజిటింగ్ మనీ ఇన్ ఇండియన్ బ్యాంక్స్. ఎవరైనా కానీ మన బ్యాంక్స్లో మనీ డిపాజిట్ చేస్తే ఎక్కడైనా కానీ ఆ దేశాన్ని యొక్క సిటిజన్షిప్ వస్తుందండి? ఖచ్చితంగా రాదు. సో ఆప్షన్ ఏమవుతుంది? సి, డిపాజిటింగ్ మనీ ఇన్ ఇండియన్ బ్యాంక్స్. ఓకే, సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద రిట్ ఆఫ్ మాండమస్ కెనాట్ బి ఇష్యూడ్ అగెనెస్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్? ఓకే, సో ఈ రిట్ ఆఫ్ మాండమస్, అసలు ఈ మాండమస్ అంటే మీనింగ్ ఏంటి? మాండమస్ అంటే మీనింగ్ ఏమిటి అంటే వి కమాండ్. ఓకే, సో ఈ యొక్క ఆదేశం ఇవ్వటం అనమాట. కోర్టులు ఆదేశాలు ఇవ్వటం. ఓకే, సో ఈ వి కమాండ్ అనే ఆదేశము ఎవరికి ఇవ్వలేము అనేది క్వశ్చన్, ఎవరికి ఇవ్వకూడదు అనేది క్వశ్చన్. ఇక్కడ ఆప్షన్ ఏ ఉంది, ప్రైవేట్ ఇండివిజువల్కి ఇవ్వకూడదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వద్దు, స్టేట్ గవర్నర్స్కి ఇవ్వద్దు. సో కాబట్టి ఏమైతే ఆన్సర్? డి, ఆల్ ఆఫ్ ది అబో. ఏంటండి 9th క్వశ్చన్కి డి, ఆల్ ఆఫ్ ది అబో. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిట్స్ మీన్స్ టు హ్యావ్ ది బాడీ ఆఫ్? మనకి జై భీమ్ సినిమా చూసినట్టయితే మనం కరెక్ట్ ఆన్సర్ పెట్టగలం. ఓకే, చూసిన వారు ఆన్సర్ పెట్టవచ్చు, ఈజీగా పెట్టవచ్చు. అంటే చూడమని నేనైతే ఎంకరేజ్ చేయట్లేదు, బట్ ఈవెన్ మనం మూవీస్ చూసినా కానీ ఏదైనా ఎంటర్టైన్మెంట్ పొందినా కానీ వాటిల్లో మనకి ఎగ్జామ్స్కి కావాల్సినటువంటి స్టఫ్ని మనం తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఎగ్జామ్స్కి ఏదైతే స్టఫ్ కావాలో
చూసిన ప్రతి ఒక్క దగ్గర నుంచి మన యొక్క అబ్జర్వేషన్ స్కిల్స్తో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేసుకోవాలి. సో ఆన్సర్ చాలామంది రైట్ ఆన్సర్ పెట్టారు, ఏ హేబియస్ కార్పస్. ఓకే, ఏ ఏంటండి హేబియస్ కార్పస్. ఓకే, సో ఆన్సర్ ఏంటి, టు హ్యావ్ ది బాడీ ఆఫ్ అంటే హేబియస్ కార్పస్. మండమస్ అంటే వి కమాండ్. ఓకే, ఈ యొక్క పదాలు లాటిన్ భాష నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, ప్రొహిబిషన్ అంటే టు స్టాప్. ప్రొహిబిషన్ అంటే టు స్టాప్ అనమాట. నెక్స్ట్ క్యూఆర్ఎండో. ఈ క్యూఆర్ఎండో మీనింగ్ ఏంటంటే వాట్ ఈజ్ యువర్ అథారిటీ. ఏంటండి వాట్ ఈజ్ యువర్ అథారిటీ. ఈ మీనింగ్స్ కూడా మనం తెలుసుకోవాలి. ఇంకొక రిట్ అనేది ఉంది, ఫిఫ్త్ రిట్. ఏమిటి అండి, సెర్చ్యూరరీ. ఇంకొక రిట్ ఏంటండి, సెర్చ్యూరరీ. ఈ యొక్క మీనింగ్ ఏంటి, టు బీ సర్టిఫైడ్. మీనింగ్ ఏంటంటే టు బీ సర్టిఫైడ్. ఓకే, చూసారా, ఇవి మన కరెంట్ అఫైర్స్. ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నాం, 10 క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ ఇచ్చాము. ఓకే, థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ ఈశ్వర్.